వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. దయచేసి వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూడండి. వీడియో మీకోసమే చేయడం అనేది జరిగింది. ఇక మ్యాటర్లోకి కనుక వెళ్తే, ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఏ ఉద్యోగాల భర్తీ మీద మనకు ఒక క్లారిటీ రావాలన్నా, నమ్మకంతో ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలన్నా, పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నోటి వెంట కానీ, హోమ్ మినిస్టర్ గారి నోటి వెంట కానీ మేము 2026లో ఇన్ని పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఏ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం అనేటువంటి ప్రకటన మీదనే ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. వారు అలాంటి ప్రకటన చేసినప్పుడు మాత్రమే మనకు 2026లో నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి నమ్మకం అనేది ఏర్పడుతుంది. కానీ రీసెంట్గా అసెంబ్లీలో కనుక చూసుకుంటే 15 నెలల్లో 4,71,574 మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు పేర్కోవడం అనేది జరిగింది. అందులో 6,100 మందికి పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇచ్చామని కూడా పేర్కోవడం అనేది జరిగింది. దీంతోపాటు పక్కనున్నటువంటి తెలంగాణ విషయాన్ని ఒక చిన్న ఉదాహరణగా తీసుకుందాము. అశోక్ సార్ అనేటువంటి వ్యక్తి దాదాపుగా ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో పాటు దాన్ని విరమించడం అనేది కూడా జరిగింది. కానీ ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పటికీ కూడా అక్కడ ఎటువంటి నోటిఫికేషన్ సంబంధించి భర్తీ ప్రక్రియ కాదు కదా, కనీసం ఏది కూడా ముందుకు జరగలేదనేటువంటి విషయాన్ని మనం కనుక గమనిస్తే, మరి తెలంగాణలో ఆమరణ నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ కూడా నోటిఫికేషన్లు రావట్లేదు. మరి ఇదే ఆంధ్రప్రదేశ్లో మన పరిస్థితి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. మనం గనక నోరు తెరిచి గనక అడగకపోతే 100% మనకు 2026లో పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఏ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వచ్చేటటువంటి అవకాశమే లేదు. ఎవరో పీసీ వారియర్స్ గ్రూప్ సభ్యులు, లేదంటే జేఏసీ లీడర్సు, లేదంటే మిగిలిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయి కలుస్తారు, వాళ్ళు పోయి వినతి పత్రాలు ఇస్తారు, మేము ఇంటికాడ కూర్చుంటాం అనేటువంటి ధోరణి నుంచి బయటకు వచ్చి అందరూ కనుక కలిసినట్లయితే ఆఫ్టర్ దసరా, అంటే దసరా తర్వాత గతంలో ఎలాగైతే ఈ పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఏ నోటిఫికేషన్ సంబంధించినటువంటి సమస్యల మీద మనం ఎన్నోసార్లు హోమ్ మినిస్టర్ గారిని కలిసి మనము వినతి పత్రాలు అందించడం అనేది జరిగింది. ఈ దసరా తర్వాత పోలీసు కానిస్టేబుల్ మరియు ఎస్ఏ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి వినతి పత్రాలను డెఫినెట్గా మనం హోమ్ మినిస్టర్ గారికి ఇవ్వాలని చెప్పేసి సంకల్పించడం అనేది జరిగింది. ఇందుకు సంబంధించి కార్యాచరణ కూడా పూర్తయింది. దసరా తర్వాత హోమ్ మినిస్టర్ గారిని కలిసి వినతి పత్రాలు అనేటివి సమర్పించి, అందులో మెయిన్గా మనం కోరుకునేది మెగా పోలీస్ నోటిఫికేషన్ అనేది రావాలా. ఎప్పుడో 2021లో నోటిఫికేషన్ ఇచ్చినారు. ఇప్పుడు చూస్తే 2025 ఎండింగ్కి వచ్చేసినాం. ఎటువంటి పోస్టుల భర్తీ అనేది జరగలేదు కాబట్టి మనకు మెగా పోలీస్ నోటిఫికేషన్ కావాలి. అలాగే అందులో అన్ని రకాలైనటువంటి పోస్టులు కూడా భర్తీ చేయాలి. అంటే సివిలు, ఏపీఎస్పీ, ఏఆర్ పోస్టులతో పాటు జైళ్ళ శాఖలో ఖాళీ ఉన్నటువంటి జైలు వార్డెన్ మరియు డిప్యూటీ జైలర్ పోస్టులతో పాటు ఈ అగ్నిమాపక శాఖలో ఉండేటువంటి ఫైర్మెన్, అలాగే ఎస్ఎఫ్ఓ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఉద్యోగాలన్నింటిని కూడా భర్తీ చేయాలి. అలాగే వయోపరిమితిని కూడా పెంచాలనేటువంటి అంశాలతో కూడినటువంటి వినతి పత్రాలను మనము హోమ్ మినిస్టర్ గారికి దసరా తర్వాత అయితే ఇవ్వబోతూ ఉన్నాము. అందుకు సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూపుల లింకును కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దయచేసి మీరు కూడా మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మీరు రిప్రజెంటేషన్స్ ఇవ్వండి. పోలీసు నోటిఫికేషన్ సంబంధించి మెగా పోలీస్ నోటిఫికేషన్ కావాలా, అన్ని రకాలైనటువంటి పోస్టులు భర్తీ చేయాలా, అలాగే వయోపరిమితి కూడా పెంచాలని చెప్పేసి మనం ఇప్పటి నుంచి మనం మన యొక్క ప్రయత్నం మొదలు పెట్టినట్లయితే మనం కోరుకునేటువంటి నోటిఫికేషన్ 2026 జూన్ లేదా జూలై నెలల్లో తెప్పించుకునేటువంటి అవకాశం ఉంది. ఎవరో ఒకరు చేస్తారులే అని చెప్పేసి మనం ఇలాగే ఉన్నట్లయితే 2026 కాదు 2027 వచ్చినప్పటికీ కూడా నోటిఫికేషన్లు వచ్చేటటువంటి అవకాశమే లేదు. ఎవరైతే ఈ యొక్క వీడియోను చూస్తున్నారో దయచేసి మీరు ఈ యొక్క వీడియోను లైక్ చేయండి. మీకు తెలిసినటువంటి వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపులలో షేర్ చేయండి. ఆఫ్టర్ దసరా మనం హోమ్ మినిస్టర్ గారిని కలిసి మనము పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి మెగా పోలీస్ నోటిఫికేషన్ కోరుకున్నట్లు, అలాగే అన్ని రకాలైనటువంటి పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి పేర్కొంటూనే వయోపరిమితిని కూడా పెంచాలని అనేటువంటి విషయాలను పేర్కొంటూ మనం వినతి పత్రాన్ని తీసుకుని వెళ్ళి హోమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్దాం. అలాంటప్పుడు మాత్రమే మనకు అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజు మనకు పోలీస్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి భర్తీకి సంబంధించినటువంటి ఏదైనా ఒక మంచి ప్రకటన వెలువడేటటువంటి అవకాశం ఉంది. వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.